దాన్ని పట్టి తెచ్చి నా కోరిక తీర్చుము ప్రాణేశ్వర. దేవి నీ కోరిక తీస్తున్నా, ఇదిగో పోతున్నాను. పరిగెడుతున్నా నీ అన్నదేదో ఆపద కలిగినట్లున్నది కానీ నీవును పోయి నీ అన్నకు రక్షింపమని నేను ప్రాధేయపడుతున్నాను. నా మాట జవదాటక మీ అన్నను రక్షించమయ్యా లక్ష్మణ. ఏమి తల్లి, మా అన్నకి ఏదో ఆపద వచ్చిందని నీవు అనుమానం పడుతున్నావు. ఈ యొక్క ప్రపంచానికి అతడు భగవంతుడు శ్రీరామచంద్రుడు ఏ ఆపద గల తల్లి సీతాదేవి. లక్ష్మణ, నీ అన్నకు ఆపద కలిగినది కానీ నీవును వెళ్ళి ఆ ఆపద నడిగెట్టుకొని రమ్ము. కానీ ఈ యొక్క 3 గెలులు ఇస్తున్నాను. ఎంత బలైందని వాడు యువత రావ తల్లి, ఇదే పోతున్నాను. అయ్యా యతీంద్ర, రమ్ము, ఈ ఆసనము పైన కూర్చొని ఈ ఫలంబులు భుజించుము. యతీంద్ర, ఈ ఆసనము పైన కూర్చోను. యువదేవుని, నీ ఒంటరిగా ఈ యొక్క భుజీవత ఉన్న కారణమేమి? నీ వృత్తాంతమేమో నాతో విన్నవించము. యతీంద్ర, మాది అయోధ్యా పట్టణం. దశరథ మహారాజు కోడెలను. నా పతి శ్రీరామచంద్రుడు. నా పేరు సీతయ్య. ఇప్పుడిప్పుడే ఒక లేడి మృగంకు కనపడగా దాన్ని పట్టి చెత్తుమని అడవులకు అన్నదమ్ములు ఇరువురును వెళ్ళి ఉన్నవారు. నీవు ఈ చోట ఉండినను వారు వచ్చినను నీకు అతిథి మర్యాదలు గావింతురయ్యా మౌనీశ్వర. సుందరేమణి, నీ వృత్తాంతమేమో చెప్పితివి. నేనెవడనుకున్నావు? నీ ఇంటి భిక్షకుడునా? భిక్షకుడు కాదు, త్రిలోకవింత కాలంలో కూడా రావణ చక్రవర్తిని నేను. లంకాపట్నం వేలే భూపతిని. నిన్నిప్పుడే ఈ క్షణమయ్యే చర్యతుడు నా లంకాపట్నం చేర్చుడు. అవజ్ఞానుడా, శ్రీరామచంద్రుని భార్యను చెరబెట్టుటకు శ్రీరామచంద్రుడు సకల శాస్త్ర విశారదుడైన పరాక్రమంతుండు. శ్రీరాముల వారి భార్యను చెరబట్టుటకు నీకెన్ని తలలు గలవు రా దుర్మార్గుడా. ఏమి సకల శాస్త్ర విశారదుండము శ్రీరాముని భార్యను చెరగోని పోవడం నీ ఎన్ని తలలు కలిగిన పలికెదవా? అవును, చూడరా ప్రతాపం.